ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. బుద్ధి ఆయన వైపు ఎలా నడిపిస్తుందో చూడండి. అది మండు వేసవి. నేను ఇక్కడే శివం రోడ్లోనే మా ఇల్లు. 9ంటికి సేజహారతి ప్రతిరోజు. 8 ఆ రోజు కొంచెం వేరే ఇన్స్టిట్యూట్లో ఎవరో స్టూడెంట్స్తో మాట్లాడి 8:50కి కంజర్ వేసుకుని ఇంక పిచ్చోళ్ళలాగా పరిగెడుతున్న ఈ శివం రోడ్లో నన్ను ఎంతోమంది చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు. ఏంది పిచ్చోడు 8:45 వేస్తే భుజాన కంజరి అదేదో సంచేసుకొని పరిగెడుతూ ఉంటాడే. ఒకరోజు భారీ వర్షం, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. నేను ఆ వర్షంలో తడుచుకుంటూ అలాగే అమ్మో నా తండ్రి నిద్రపోడేమో నేను పోయి హారతి పాడబోతే అని పరిగెత్తుకొచ్చిన రోజులు ఎన్నో ఎన్నో ఎన్నో. మండు వేసవి. ఆ వేసవిలో వస్తూ ఉన్న దప్పిక అవుతోంది నాకు. ఇప్పుడు కాదని దయచేసి యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా ఇది పట్టించుకోకండి. ఫ్యాంటా అంటే ఇష్టం ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇది లాస్ట్ టైం చెప్తే అనంతపూర్లో వరుసగా ఒక 100 మంది ఫ్యాంటా బాటిల్స్ తెచ్చుకొని నిలబడ్డారు. స్వామి మా తాగండి స్వామి మా. ఇది కాదు, ఒకప్పుడు ఫ్యాంటా అంటే బాగా ఇష్టం. ఆ రోజు ఎందుకో నాలుక పీకుతోంది. పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఒకటి ఉంది. షాపుకు వెళ్తే ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. నేను ఆ ఫ్యాంటాని తాగితే 9 అయిపోతుంది, హారతి మొదలవుతుంది. అమ్మో నాకు నా తండ్రే ముఖ్యం, నాకు ఇది వద్దు అని పరిగెత్తుకొచ్చి సేజహారతి మొత్తం పాడా. హారతి అంతా అయిపోయింది. నమస్కారం బయటికి వెళ్ళా. అక్కడ లేడు. బాబాకి ఇచ్చేశారు. రఘు ఉండేవాడు అక్కడ. ఎప్పుడు నన్ను పిలిచేవాడు కాదు, మామూలు మాట్లాడిపోయేవాళ్ళం. ఆ రోజు విచిత్రమైన పని చేశాడు రఘు. నాకు అర్థం కాదు. ఏంటన్న రఘన్న? ఏంటి అన్న? ఊక ఎక్కడ పోతున్నావు అన్నాడు. నాకు పిచ్చెక్కిపోతుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. లేదన్న హారతి అయిపోయిందిగా ఇంటికి పోతున్నా అన్న. ఇలా నిలబడున్నాడు రఘు. ఒక్కసారి 2 చేతులు ముందుకు తెస్తే 1 లీటర్ ఫ్యాంటా బాటిల్ ఉంది రఘు చేతిలో. ఏమంటాడు రఘు? ఈ లీటరు నువ్వు తాగిపోవాలి ఇక్కడి నుంచి అంటాడు. నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఏ ఫ్యాంటా అయితే వదిలేసి ఇక్కడికి వచ్చి బాబా హారతి పాడానో, హారతి అయిపోయిన మరుక్షణం ఆ తండ్రి ఎంత గొప్ప పని చేశాడో చూడండి. నా బిడ్డకు ఫ్యాంటా నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు? వాడు నా కోసం అది వదిలేసే వచ్చాడే. నిజంగా ఆ రోజు మర్చిపోలేను. 1/2 లీటర్ బలవంతంగా తాగించాడు నాతో. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం నిన్ను నువ్వు మరిచిపోయినా ఆయన నిన్ను మరువడు మరువడు మరువడు. ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, ఎప్పుడైతే అంత నమ్మకంతో ఉంటామో, నిజంగా అద్భుతమైన ఫలితాలు పొందటం ముమ్మాటికి సత్యం. ముమ్మాటికి సత్యం. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.